సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఘటన కేసులో నిన్న తెలంగాణ పోలీసులు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో చిక్కడపల్లి సిఐ రాజు నాయక్ కి సంబంధించినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సిఐగా పనిచేస్తున్నటువంటి రాజు నాయక్ అల్లు అర్జున్కి వీరాభిమానని, ఒక్కసారైనా ఆయనతో ఫోటో దిగాలని భావించారని, కానీ విధి బలీయమయ్యి ఆయన చేతులతోనే ఆయన అల్లు అర్జున్ని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు, హాయ్ అండి. హాయ్ కృష్ణ. నిన్న అల్లు అర్జున్ గారిని చిక్కడపల్లి పోలీసులు, తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సిఐగా పనిచేస్తున్నటువంటి రాజు నాయక్ గారి గురించి ఒక ఆసక్తికరమైనటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. ఏంటి ఆ వార్తలో వాస్తవం ఉందా? ఉండే అంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మామూలుగా అయితే ఊరికే రాదు కదా. సో ఆ పోలీస్ స్టేషన్ లో ఆయన కొలీగ్సే, సిఐ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి లీక్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ గా చెప్తూ ఉన్నారు. సో అందరికీ కూడా మనకు తెలుసు కదా, సినిమా నటుల్ని అభిమానించే వాళ్ళు మొదటి నుంచి కూడా మన రక్తంలో అది కూడా ఉంటుంది అనుకుంటా. అవును. సో చిన్నతనం నుంచి నటుల్ని అభిమానించే వాళ్ళు, నటులని అభిమానించే వాళ్ళు ఉంటారు. సో అట్లనే అంటే ఒక తరం తర్వాత ఒకరిని మనం చూస్తే మన చిన్నతరంలో ఒకరిని అభిమానిస్తాం. సో వాళ్ళ తరం అయిపోయిన తర్వాత వేరే తరం వచ్చినప్పుడు మనం కూడా ఎదిగిన తర్వాత మళ్ళీ సినిమాలు చూస్తూ మన కూడా మారుతూ వస్తాం, మన అభిరుచులు మారుతూ. అలాగే అంటే కొంతమంది సీనియర్లు అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి అభిమాని బాలకృష్ణ గారిను ఇంకొకరిని అభిమానిస్తారు, చిరంజీవి గారిని అభిమానించడం మళ్ళీ అంతా కొడుకున అభిమానిస్తారు, అల్లు అర్జున్ ఇంకొకరినో కూడా అభిమానించే అవకాశాలు. ఎగ్జాక్ట్లీ. అట్లాగే ఇప్పుడు రాజు నాయక్ గారి విషయం వచ్చా కూడా ఆయన అల్లు అర్జున్ అంటే ఆయన బాగా ఇష్టం ఇప్పుడున్న తరం హీరోల్లో. మనకు తెలుసు అల్లు అర్జున్ ఎలా తన కెరీర్ ని బిల్డ్ చేసుకుంటూ వచ్చాడో, గంగోత్రి నుంచి మొదలైనటువంటి ఆయన ప్రస్థానం. సో ఇప్పుడు దాకా ఒక ఐకాన్ స్టార్ గా ఆయన ఎదిగినటువంటి వైనం ప్రధానంగా ఆర్య అనే సినిమా నుంచి ఆయన ఫ్యాన్ బేస్ పెరుగుతూ వచ్చినటువంటి విధానం ఎవరికైనా కూడా ఒక ఇన్స్పిరేషన్ లాంటిదని చెప్పాలి. పైగా తాను చాలా కష్టపడ్డాడు. ఇవాళ మామూలుగా అంటే వాళ్ళు ఈజీగా సంపాదించేస్తారు, పెద్ద కష్టం ఉండదు, ఏమీ ఉండదు, ఎప్పుడు కూడా ఏసీల్లోనే, ఏసీ గదుల్లోనూ ఏసీ కారులోనూ తిరుగుతూ ఉంటారు అని ఇదే ఒక రకమైనటువంటి ఒపీనియన్ ఉంటుంది. కానీ వాళ్ళు పడే కష్టం, సపోజ్ వాళ్ళు ఆ ఫిట్నెస్ కోసం ఇవాళ హీరోలు పడుతున్నటువంటి శ్రమ ఏదైతే ఉందో మామూలు ప్రజానేకంలో ఎక్కువ మంది చేయలేదు అంత కష్టం. ఎందుకంటే వాళ్ళకి మజిల్స్ కావాలి. యాక్షన్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే యాక్షన్ సినిమాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్యామిలీ సినిమాలు సన్నగా ఉంటే సరిపోతుంది అనుకుంటే, కానీ యాక్షన్ చేసేటప్పుడు అవతల ధీటైనటువంటి ప్రత్యర్థి ఉండాలి, పిల్లలకు తగ్గట్టుగా పిల్లలను కొట్టే సామర్థ్యం కలిగిన వాడు మనకు కనిపించాలి. అందుగురించి ఇవాళ చాలా కష్టపడుతున్నారు. ఎండల్లో కష్టపడతారు, వానలో కష్టపడతారు, చలికాలంలో మనం తిరగని చోట వాళ్ళు వెళ్ళి షూటింగ్లు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. జరిగేటప్పుడు ఇవన్నీ కూడా ఎంత కష్టపడ్డారో అంత కష్టపడాలని వాళ్ళ యూనిట్ మెంబర్స్ చెప్తున్నప్పుడు మనకి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అలా ఇప్పుడు చూసుకుంటే అల్లు అర్జున్ వన్ ఆఫ్ ది దేశంలోనే, కేవలం తెలుగులోనే కాకుండా దేశంలోనే వన్ ఆఫ్ ది టాప్ యాక్టర్స్ అని చెప్పాలి, టాప్ స్టార్స్ అని చెప్పాలి. సో మరి పుష్ప 2 అనే సినిమా ఈరోజు చాలా వేగంగా 1000 crores కలెక్ట్ చేసినటువంటి మూవీగా ఒక రికార్డ్ పుటంలోకి ఎక్కింది. సో అందువల్ల రాజు నాయక్ ఆయన అభిమాని కావడం ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాకపోతే తన అభిమాని హీరోని ఎలా కలుసుకోవాలనుకుంటారు సాధారణంగా ఎవరైనా కానీ. సో ఏదైనా మంచి మూమెంట్లో కలుసుకొని ఆయన్ని గ్రీట్ చేసి వీలైతే ఒక ఫోటో తీసుకొని ఇంకా వీలైతే ఒక సెల్ఫీ కూడా దిగుదామని చెప్పి ఉత్సాహపడుతుంటారు. అది కామన్ గా ఎవరైనా సరే ఒక అభిమానిలో ఉండేటువంటి ఆసక్తి అది. అలా ఆయన కూడా అల్లు అర్జున్ కలిసి ఒక ఫోటో దిగాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాడు. కానీ అనుకోని విధంగా విధి వాళ్ళిద్దరు ఇంకో రకంగా కలిపింది. సో ఆయన అంటే రాజు నాయక్ గారికి నిజంగా నిన్న అయితే విషమ పరీక్ష అని చెప్పచ్చా? ఒక రకంగా చెప్పాలంటే బాధ కలిగించే విషయం కదా. ఇప్పుడు తన అభిమాన కథానాయకుడిని అరెస్ట్ కావడం ఒక ఎత్తు, తనే అరెస్ట్ చేయడం ఇంకొక ఎత్తు. సో ఆయన మరి సిఐ హోదాలో, ఎందుకంటే చిక్కడపల్లి పరిధిలో వచ్చేటువంటి ఘటన జరిగింది ఆ పరిధిలో కాబట్టి, సో ఆ పోలీస్ స్టేషన్ తరఫున ఆయనే పై అధికారి కాబట్టి, సిఐ కాబట్టి, సో ఆయన వెళ్ళి
మరి ఆయన అరెస్ట్ చేయాల్సి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఆ ఏదైతే ఆ మూమెంట్స్ ఉంటాయో అవి కొంచెం వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే జీర్ణించుకోలేని విషయమే. సో తను ఒక రకంగా కలవాలనుకున్నటువంటి తన అభిమాన హీరోని తాను అరెస్ట్ చేయాలి అనేటప్పటికి ఎవరికైనా సరే కొంచెం మనసులో బాధ కలగడం సహజం. సో బహుశా ఆ టైంలో ఆయనకి అలాంటి బాధ కలిగే ఉంటుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ ఇదంతా కూడా ఏంటంటే రాజు నాయక్ అల్లు అర్జున్ అభిమాని అనేది ఆయన కొలీగ్స్ ఎవరైతే ఉంటారో ఎస్ఐలు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఇది ఆ స్టేషన్ దాటి బయటకు వచ్చి సో మీడియా దాకా వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్. సో అదే దాని గురించి ఇప్పుడు అంటే ఒక నిమిషం అయినా సరే తమ అభిమాన కథానాయకుడిని కలిసి ఒక సెల్ఫీ అయినా తీసుకోవాలి అని ఎదురు చూసినటువంటి ఒక వీరాభిమానికి, అలాగే విధిలో చూసుకున్నట్లయితే ఒక సిఐకి నిన్న చాలాసేపు బన్నీతో గడిపేటువంటి అవకాశం వచ్చిందంటూ కూడా నెటిజన్లు రకరకాలుగా దీని మీద స్పందిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? సో ఆయన అంటే అక్కడి నుంచి తనే మామూలుగా స్టేషన్ తెలుసు కదా తనకి, స్టేషన్ నుంచి బయలుదేరేటప్పుడే తను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్తూ ఉన్నాను, నన్ను అరెస్ట్ చేయాలి స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు అప్పుడే పోషన్ అనుకోవడం, అప్పుడే ఆయన తన కొలీగ్స్ తోటి తాను అల్లు అర్జున్ అభిమాని అనే విషయాన్ని ఆయన ప్రస్తావించి సో ఈ బాధను కూడా వ్యక్తం చేశాడని కూడా చెప్పుకుంటూ ఉన్నారు. సో అలా తను అక్కడి నుంచి ఏదైనా ఆ మార్గ మధ్యంలో కానీ మనం కలిగి ఆ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఒకసారి ఆలోచించుకుంటే మనకు కూడా ఒక్కోసారి ఇలాంటి విషమ స్థితులు ఎదురవుతా ఉంటాయి. ఒకటి అనుకుంటే అక్కడ ఇంకొకటి. ఏది ఏమైనప్పటికీ అభిమానమే, అలాగే విధి నిర్వహణ కాబట్టి ఆయన రెండు కూడా సమర్థవంతంగా నిజంగా నిన్న చేయగలిగాడు. పైగా తను కూడా మంచి పేరు ఉందని కూడా చెప్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో. ఎక్కడ పని చేసినా గానీ చాలా నిజాయితీతో పని చేస్తాడు రాజు నాయక్. సో అలాంటి వాడికి ఇది నిజంగానే చెప్పాలంటే ఒక రకంగా అగ్ని పరీక్ష లాంటిది. అభిమాన కథానాయకుడిని అరెస్ట్ చేయాలి, ఆ క్షణాలని వాటిని అంటే దాన్ని ఎంజాయ్ చేయలేని పరిస్థితి దాన్ని. ఎగ్జాక్ట్లీ. మామూలుగా వేరే అయితే సో తను ఎవరన్నా అరెస్ట్ చేస్తుంటే ఒక నిందితుడిని అరెస్ట్ చేస్తున్నాం, ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. కానీ ఇక్కడ కాదు, వేరే రకమైనటువంటి తన అభిమాన కథానాయకుడిని అంటే తన అభిమాన కథానాయకుడు అరెస్ట్ అవ్వడం ఒక బాధ కలిగిస్తే అతనే అరెస్ట్ చేయడం మరొక బాధ. మీరు అన్నట్టు కూడా ఈ ఫీలింగ్స్ అన్నింటిని కూడా అతను మోస్తూ ఉండాలి, అతను హృదయం మోస్తూ ఉండాలా, మెదడు మోస్తూ ఉండాలా. మరి సో తనని నేను అనుకోవడం తను ఇబ్బంది పడి ఉంటాడు. మళ్ళీ జైలుకి వెళ్ళేదాకా ఆయన వెళ్ళటం ఇవన్నీ కూడా ఆయనకి బాధ కలిగించే ఉంటే తను బయటకు వచ్చిన తర్వాత నేను అనుకోవడం రాజు నాయక్ కూడా కొంచెం ఆయన మనసు శాంతించి ఉంటది, మళ్ళీ రిలీజ్ అయ్యేవాడు. ఇంతకీ రాజు నాయక్ బన్నీతో ఫోటో తీసుకున్నాడా లేదా? ఇప్పుడు నాకు తెలిసి ఇక ఈ ఫోటోలో బయటకు వచ్చామన్నాయి కదా, ఆయన అరెస్ట్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళటం ఇవన్నీ కూడా మీడియాలోకి వచ్చినాయి కదా. సో మరి ఆయన విడిగా అవకాశం ఉండదు. అంటే నిన్న బన్నీతో కొంతమంది పోలీసులు కూడా ఫోటోలు తీసుకున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజు నాయక్ కూడా తన కోరికని తీర్చుకొని ఉండొచ్చు. అది మరి మనకైతే ఇంకా తెలియదు సమాచారం. ఖచ్చితంగా అంటే నిజంగా ఈయన ఒక రాజు నాయక్ అనే కాదు, ఏ డిపార్ట్మెంట్ లో అయినా సరే అల్లు అర్జున్ అభిమానులు ఉంటారు. మిగతా వాళ్ళు కూడా ప్రభాస్ కూడా చాలా మంది చెప్పారు నేను ప్రభాస్ అభిమాని అని చెప్పేసి స్వయంగా ప్రధానమంత్రి మోదీనే చెప్పాడు. సో అలాంటిది అల్లు అర్జున్ కూడా ఇప్పుడు ఈ రోజు ఆ స్థాయికి ఎదిగాడు. ప్రభాస్ ఎలా అయితే ఒక గ్లోబల్ లెవెల్లో ఒక పెద్ద స్టార్ అయ్యాడో, అంటే పాన్ ఇండియా సంబంధించినటువంటి మొట్టమొదటి సూపర్ స్టార్ గా మనం పరిగణిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఆ స్థాయికి తను కూడా అల్లు అర్జున్ కూడా చేరుకున్నాడు అని చెప్పేసి మనం అందరం కూడా తెలుగు వాళ్ళందరం కూడా గర్వపడుతున్న సందర్భం. కాకపోతే నిన్న జరిగింది ఏదైతే ఉందో, ఆయన అరెస్ట్ ఏదైతే ఉందో అది అందరికీ షాక్ కలిగించింది. ఈవెన్ నాకు తెలిసి రాజు నాయక్ లాంటి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా షాక్ కలిగించి ఉంటుంది. కానీ అభిమానం ఊరుకోదు కదా, అందుకని ఆయనతో ఫోటోలు దిగేదాకా వెళ్తుంటుంది. బహుశా కానిస్టేబుల్ ఆ స్థాయి వాళ్ళు తీసుకొని ఉండొచ్చు, అది సిఐ కాబట్టి నేను అనుకోవటం అలా విడిగా తీసుకొని ఉండకపోవచ్చు. బహుశా కాకపోతే ఆయన దగ్గర మాట తీసుకుని ఉంటాడు, మళ్ళీ నేను విడిగా మిమ్మల్ని కలుస్తాను, మీతో ఫోటో దిగుతానని విడిగా చెప్పి ఉంటే ఉండవచ్చు. అది మరి చూద్దాం మరి ఏమవుతుందో. రాజు నాయక్ మొత్తానికి ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా కూడా నిలిచారు ఇలా. సో తన అభిమాన కథానాయకుని అరెస్ట్ చేసినటువంటి అభిమాని ఒక సిఐ అనేది కూడా ఇప్పుడు వార్త అయ్యి వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.